బీఆర్ఎస్ ఏ ప్రగల్భాలైతే పలికిందో, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసిందో, ఎన్ని ప్రలోభాలకు గురి చేసిందో వాటి కాదని బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని కమలాపూర్లో, శనిగరంలో, గుండేళ్ళలో, గూడూరులో, గూనిపర్తిలో గెలిపించడమే కాకుండా దాదాపు 5 గ్రామాలలో మేము మద్దతు ఇచ్చినాం. అది దేశరాజపల్లె కావచ్చు, కానిపర్తి కావచ్చు, ఇవాళ గోపాలపురం కావచ్చు, మాదనపేట కావచ్చు, నేరళ కావచ్చు, ఇట్లా అనేక గ్రామాల మద్దతు కూడా ఇచ్చినాం. జనరల్గా ఈ ఎన్నికలు ప్రజలతో ఆ నాయకుడికి ఉండే వ్యక్తిగతమైన సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ తదుపరి వారి వెనుక ఉన్న నాయకుడు, వారి పార్టీ, ఇవన్నీ కలగలిసి రిజల్ట్ వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దఫా చాలా గ్రామాలలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, మాకు ఎవరు అక్కర్లేదు, మాకు ఎవరితో ఐడెంటిఫికేషన్ అక్కర్లేదు అని చెప్పి చాలా గ్రామాలలో పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిండ్రు. వాళ్ళకు నమ్మకం ఉన్న, విశ్వాసం ఉన్న నాయకులతోటి ఒక నిమిషం 2 నిమిషాల వీడియోని సపోర్ట్ అడిగిన తప్ప అంతకంటే మిక్కిలి లేదు. అయినా మేము వీడియోలో సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా గెలిచిండ్రు. కానీ గెలిచిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం, మీరు మా పార్టీకి రండి, మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోమని చెప్పి చిల్లర ప్రయత్నం కొనసాగుతుంది. ఒకసారి ప్రజలు గెలిపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కనుక ఈయనక ఆయనక పోతా అంటే బాజాప్తా ఎన్నికల ముందే ఇగో మేము మీ అన్న ఆశీర్వాదం ఉందని చెప్పడం వేరు. కానీ అప్పుడేమో ఇండిపెండెంట్గా ఉండి ఆ తదుపరి పనిచేస్తే ప్రజలు మళ్ళీ విశ్వసించే ఆస్కారం ఉండదు. కాబట్టి ఎట్లా గెలిచిందో అట్లా ప్రజలకు సర్వీస్ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జనరల్గా 50% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టుగా చెప్తా ఉంది. జనరల్గా ఇక్కడ సరే టెక్నికల్గా సతీష్ ఉన్నాడు, లేకపోతే కళాధర్ ఉన్నాడు, కళాధర్ వనిజ ఉంది, రాజు ఉన్నాడు, మేము వచ్చి ప్రచారం చేయొచ్చు. కానీ ఎక్కడ పార్టీ పరమైనటువంటి గుర్తులు ఉండవు, ఓన్లీ ఇండివిజువల్ గుర్తులు మాత్రమే ఉంటాయి. జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. రేపు గ్రామాలకు ఏమైనా ఫండ్స్ కావాలన్నా, లేకపోతే ఎంపీటీసీలకు ఏమైనా ఫండ్స్ కావాలన్నా ఉంటుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి 50% కూడా సీట్లు రాలే. వాళ్ళు అనుకుంటాను మేము 50% గెలిచామని చెప్పి. 50% కూడా సీట్లు రాలే. గెలిచిన వాళ్ళని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీన్ని బట్టి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాలు, సింగరేణిలో కోటలు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి కోటలు బాగు ఏమి పైసలు లేవు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఏవేగించుకుంటున్నారు. రెండవది, ఎక్కడ కూడా ఏ ఊరికి పోయినా ఒకటే అంటున్నారు, భర్తకు పెన్షన్ ఉంటే భర్త చనిపోతే భార్యకు వస్తుంది తప్ప భార్యకు వయసు మిగిలినా కూడా పెన్షన్ వస్తలేదు. 3 రకాల పెన్షన్లు, అసలు
హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, అప్లోడ్ చేసినంత వరకు పెన్షన్ లేవు. ఇవాళ భర్తలు చనిపోయిన అనేక మంది వాళ్ళకు పెన్షన్ లేవు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు పెన్షన్ లేవు. 4,000 రూపాయలు 6,000 రూపాయలు దేవుడెరుగు, కానీ ఉన్నదాన్ని కూడా ఇస్తలేరు. ఏ ఊరిపోయినా గ్యాస్ సిలిండర్ల మీద కూడా ఎప్పుడో ఒక 4 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో వాడుకున్న గ్యాస్ సిలిండర్లు యావరేజ్, అంతకుముందు 3 సిలిండర్లు వాడినారు, 4 సిలిండర్లు వాడిని చెప్పి వాటికే ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సిలిండర్లు కూడా డబ్బులు పడతలేవు. కేంద్ర ప్రభుత్వ పరమైన 46 రూపాయలు మాత్రం ఒక సిలిండర్ మీద టంచన పడుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సిలిండర్ల మీద ఇచ్చే సబ్సిడీ మాత్రం పడతలేమని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఇక మిగతా హామీలు అంటే అవి ఎక్కడ అమలైతలేవు. అది రైతు బంధు కావచ్చు, అది మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కావచ్చు, నిరుద్యోగ యువతకి ఇచ్చే 4,000 రూపాయలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ మాటల గారిలో మీడియాని మేనేజ్ చేసి ప్రజలు అదరకొట్టి బెదరకొట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నడుపుతుంది తప్ప ప్రజాప్రభుత్వంగా మాత్రం నడపలేరనే విషయం గుర్తెరగమని చెప్పి కోరుతున్నా. ఇవాళ ఈ సర్పంచ్, ఈ వార్డు మెంబర్ ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి మద్యం ఏరులై పారించి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేసి ఖాతాలో వేసుకోవడం కాదు, ప్రజాభిప్రాయాన్ని గెలుచుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మూడవది, ఈ మధ్య వారం 10 రోజులుగా చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిందని చెప్పి స్వయంగా వాళ్ళ కూతురు మాట్లాడుతుంది. లేదు లేదు, మీ భర్తనే ఆనాడు కేసీఆర్ బిడ్డగా అల్లుడిగా మీరే చేస్తున్నారని చెప్పి పడుతున్నాడు. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, హైదరాబాద్ నగరంలో పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు 30 గజాలలో 40 గజాలలో 60 గజాలలో ఇండ్లు కట్టుకుంటే 40 ఏళ్ల క్రితం కట్టుకున్న 50 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇండ్లని నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్ నుంచి కూల్చేస్తున్నారు. వాళ్ళు కట్టుకున్న ఆశల సౌదాన్ని కూల్చేస్తున్నారు. మరి పేదల పట్లనేమో న్యాయం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెద్దలేమో 2,000 కోట్ల రూపాయల భూములు, 3,000 కోట్ల రూపాయల భూములు, 5,000 కోట్ల రూపాయల భూములు. మరి గిన్ని ఆరోపణలు వస్తున్నా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం. ఇవాళ కొన్ని సందర్భాల్లో కోర్టులను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. నా దగ్గర ఎల్లమ్మ బండి అని ఉంటుంది కుక్కడపల్లిలో, 97 ఎకరాల భూమి, అది ఎకరం 70 కోట్లు 80 కోట్లు ఉంటుంది, దాదాపు 7,000 కోట్ల రూపాయల భూమి. నేను 2007 నుంచి కొట్లాడ పెట్టుకొని ఆపిన. నేను 2021 గెలిచిన తర్వాత దాన్ని గద్దల్లాగా తనకపోయిండు ఒక పెద్ద వ్యాపారి. ఇవాళ దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. అంటే 7,000 కోట్లు. ఒకవైపు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, నన్ను కోసినా కూడా రూపాయి రాదు, రిటైర్మెంట్ ఉద్యోగులకు జీతాలు లేవు, గ్యాస్ సబ్సిడీ అని పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలలో సఫాయిలకు జీతభత్యాలు ఇవ్వడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి పాత బిల్లులకు ఇవ్వడానికి పైసలు లేవు. కానీ ఇక వీళ్ళు మాత్రం గిట్ట చేస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి. వట్టిగానే మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది కొంచెం ఆలోచన చేయకపోతే దీన్ని ఎవడు కాపాడితే వల్లకాడుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, పెద్దలకు అండగా ఉండి వాళ్ళ ఆస్తులో కాపలా కాయడం కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రజాప్రభుత్వమే అయితే పేదల గుడిసెలు కూలగొట్టకుండా, పేదల ఇళ్ళు కూలగొట్టకుండా పేదలకు రక్షణ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసి వాటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజాపరం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ఇవాళ ఏమనరు, కేసీఆర్ కూడా గట్టినే చేస్తూ ఉంటే దబాయించి అదరగొట్టి మీడియాలో మేనేజ్మెంట్ చేసి ఆహా ఓహో చాలా బాగుందని చెప్పి చేస్తే ఇలా ఏమైందో చూసినాం. ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నా. ప్రజలు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా రియాక్ట్ కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. రేపు 2వ విడత 3వ విడత కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, డబ్బులు కాదు ముఖ్యం, దావతులు కాదు ముఖ్యం, క్యారెక్టర్ ఉన్నోడిని, కమిట్మెంట్ ఉన్నోడిని, మీతో ఉండి పనిచేసేటువంటి నమ్మకం ఉన్న వాడిని గెలిపించాలని చెప్పి
నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో మేము 25 ఏళ్ళుగా ఇక్కడ మేము పనిచేస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా అన్ని ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసినాం. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్ చేసినాం, గెలుచుకున్నాం. ఈసారి కూడా అంటే మేము 2 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ లేమని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా మా మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మీరు గెలిపించిండ్రు. తప్పకుండా ఈ గ్రామాల అభివృద్ధిలో మా సర్పంచ్లకు తోడుగా నేను కూడా వాళ్ళు ఎంబడి ఉండి ప్రజలు ఏ నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రదర్శించిందో వాటిని వమ్ము చేయకుండా నడిపిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. గెలిపించిన ప్రజానికానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇవాళ కమలాపూర్ గ్రామం 2001 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఎవరెవరు ఖర్చు పెట్టిండ్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు ఆ లోతులోకి పోను. కానీ కమలాపూర్లో ఈటల గారిని ఈ సతీష్ పోటీ చేసినట్టో లేకపోతే ఇంకోటి పోటీ చేసినట్టు కాదు, ఇక్కడ ఓడగొట్టాలి ఈటల అందరికీ ఇక్కడ సొంత ఊళ్ళోనే ఓడిపోయినటువంటి ఒక వార్త రాయించాలని చెప్పి చాలా ఉబలాట పడ్డరు. దాన్ని తొక్కి పడేసి ఇవాళ కమలాపూర్ గ్రామ ప్రజలు మళ్ళీ ధర్మాన్ని న్యాయాన్ని నిలిపినందుకు, ఒక గరీబ్ బిడ్డను గెలిపించినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అదేవిధంగా గూడూరు కూడా పక్కపొంటే ఉంటుంది. ఇలా ఏదైనా డెవలప్మెంట్ కనబడుతుంటే ఆ గూడూరు దుబ్బల మీద కనబడుతుంది. పిచ్చి కుక్కలు లెక్క మాట్లాడి కొంతమంది అయితే ఏం చేసిండ్రు ఈటల గారు, ఎట్లా అయింది ఈటల గారు. మరి కేసీఆర్ అంతటా ఉన్నాడు ముఖ్యమంత్రి, ఎందుకో వేరే కాన్స్టిట్యూన్సీలు కాకపోయా. లోకల్గా ఉండేటువంటి నాయకుడు ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన ఆరాటం మీద ఆధారపడి డెవలప్మెంట్ వస్తుంది తప్ప ముఖ్యమంత్రి వచ్చి అన్ని కాన్స్టిట్యూన్సీలు డెవలప్ చేసినా ఉండదు అనే జ్ఞానం కూడా లేదు. ఇవాళ ఆ దుబ్బల మీద కనబడి ఉంటే అవన్నీ ఇవాళ గూడూరు ప్రజానికం గొప్ప మెజార్టీతో గెలిపించింది, చాలా గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు. మిగతా కూడా అక్కడక్కడ మేము సరే ఒక ఓటుతో 2 ఓటుతో పోయినప్పటికీ కూడా మా వాళ్ళు గొప్ప కొట్లాడినరు. ఇవాళ నువ్వా నేను అన్నట్టు మాత్రం నిలబడగలిగినరు. రాబోయే కాలంలో తప్పకుండా ఇలా వేణవంక, హుజురాబాద్, అదేవిధంగా మా జమ్మికుంట, ఇల్లంతకుంట ఈ 4 మండలాలకు 17వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆచితూచి ఆలోచించి ఓటేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో మేము కష్టపడి పనిచేస్తాం, గెలుచుకునే ప్రయత్నం చేస్తాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాని మీద నేను ఏం కామెంట్ చేస్తా, కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసిన నేను కూడా అక్కడక్కడ. అంటే అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి, అవగాహన కూడా ఎప్పుడు పెట్టాడు. వాళ్ళు చెప్పాలి ఎవడు చూడాలి. మరి ఈటల గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. అవగాహన ఉన్నోడు చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడు పోస్ట్ పెడతాడా? అవగాహన ఉన్నోడు పెడతాడా చెప్పు. సరే, దాని గురించి తెలుసుకుంటుంది, పార్టీ తెలుసుకుంటుంది. టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజలకు అర్థమవుతుంది ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. తెలియదు, నాకు తెలియదు. మీకు తెలిస్తే మీరు రాసుకోండి, కానీ నాకేం తెలుస్తుంది, నేను ఎట్లా కామెంట్ చేయాలి? చెప్తాను, సందర్భాలు చెప్పేటప్పుడు చెప్తాయి. ఇప్పుడు వాటికి ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యలో ఉన్నాం. ఇప్పుడు 2వ విడుతుంది, 3వ విడుతుంది, ఇవన్నీ అయిపోయిందా చెప్తా.